దేశంలో విపరీత హింసాత్మక పోకడలు వైవాహిక బంధంపైనే నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ప్రియుల మోజులో పడి భార్యలు భర్తలను దారుణంగా హతమారుస్తున్న ఉదంతాలు దేశం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆడవాళ్ళు సున్నిత మనస్కులని ఇప్పటి వరకు చెప్పుకున్న వారు కూడా మహిళల్లోనూ ఇంత క్రూరత్వం ఉందా అని భయపడిపోతున్నారు. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డు వస్తున్నారని కడుపున పుట్టిన కన్న బిడ్డలను కూడా కర్కశంగా చంపేస్తున్న మహిళలను చూసి సున్నిత మనస్కుల్లో ఇంత క్రూరత్వం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లినాటి ప్రమాణాలకు పాతరేస్తూ కొందరు భార్యలు చేస్తున్న వికృత సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. గతంలో భార్యలను భర్తలు చంపినప్పుడు ఇలా ఎందుకు నిలదీయలేదనే ప్రశ్నలు వస్తున్నా ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా విపరీత పోకడనేది మాత్రం సుస్పష్టమని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రాక్షసంగా జరుగుతున్న భర్తల హత్యలు దేశంలో కొత్త చట్టాలు తేవాలన్న చర్చకు మరింత ఆజ్యం పోశాయి. సోషల్ మీడియా, పరిచయాలు, వివాహేతర సంబంధాలు, ఇష్టం లేని పెళ్ళిళ్ళు, సామాజిక మార్పులు ఇలా కారణం ఏదైనా కానీ కొందరు మహిళలు తీసుకుంటున్న రాక్షస నిర్ణయాలు ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తున్నాయి. నేరాలు ఘోరాల్లో మహిళల సాధికారత పెరగడం సరికొత్త సామాజిక మార్పుగా కనిపిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చదువు, ఉద్యోగం, సమాజంలో హోదా ఉన్నా కొందరు భార్యలు బరి తెగిస్తుండడం తీవ్ర కలకలం రేపుతుంది. వరుసగా భర్తలను చంపుతున్న మహిళలను చూస్తుంటే అసలు వారిలో ఉండే సున్నితత్వం ఏమైపోయిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు శ్రీమతులు భర్తలకిస్తున్న చావు బహుమతులు చూస్తే మతులు పోతున్నాయి. ఇటీవల మేఘాలయ హనీమూన్ హత్య కేసు అయితే దేశాన్ని ఒక కుదిపేసింది. హనీమూన్ కోసం భర్తను తీసుకెళ్లి సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేయించడం తీవ్ర సంచలనంగా మారింది. భర్త రఘువంశిని చంపేందుకు భార్య సోనం ఏకంగా 20 లక్షల సుపారీ ఇచ్చింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు, తన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు హనీమూన్కు వచ్చిన అమాయకు భర్తను కడతెరిచింది. తన ప్రియుడితో కలిసి కుట్ర చేసి మరీ భర్తను చాలా ఈజీగా చంపేసింది. దారుణమైన విషయం ఏంటంటే రఘువంశి అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కుష్వా కూడా పాల్గొన్నాడు. ఈ ఉదంతం మహిళలు ఇలా మారిపోతున్నారేంట్రా బాబు అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి మహిళలు ఉంటే భర్తలకు సేఫ్టీ ఎక్కడా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. పథకం ప్రకారం భర్త రాజా రఘువంశిని చంపించిన భార్య సోనంను ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. రఘువంశి తలపై పదునైన ఆయుధంతో 2 సార్లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇలాంటి ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించారు. దాంతో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరితో హత్యకు ముందు సోనం మాట్లాడినట్లు గుర్తించారు. ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఇతర నిందితులు ఒకే దగ్గర ఉన్నట్లు నిర్ధారణ కూడా అయ్యింది. ఇది మరో దారుణం. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో నేవీ అధికారి 29 ఏళ్ల సౌరభ్ రాజ్పుత్ హత్య దేశాన్ని ఒక కుదిపేసింది. సౌరభ్ భార్య, ఆమె ప్రియుడు కలిసి రాజ్పుత్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఆ అవశేషాలను ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి పైనుంచి సిమెంటుతో కప్పిపెట్టిన దారుణం విషాదాన్ని నింపింది. అదే మేరట్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్య అతడి ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. మీరట్కు చెందిన రవితకు అమిత్తో వివాహమైంది. అయితే ప్రియుడు అమర్జిత్తో అక్రమ సంబంధం పెట్టుకున్న రవిత అతడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. అనంతరం 1000 పెట్టి పామును కొని భర్త దగ్గర ఉంచి పాము కాటు వల్లే మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నిజం బయటపడక తప్పలేదు. తాజాగా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఓ మైనర్ భార్య తన భర్తను 37 సార్లు దారుణంగా పొడిచి హత్య చేసింది. మైనర్ భార్యతో పాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని 2 స్నేహితులతో కలిసి ఈ హత్య చేశారట. బీరు సీసా పగలగొట్టి మరీ 37 సార్లు పొడిచి చంపారట. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తుండడం తీవ్ర కలకలం రేపుతుంది. అక్రమ సంబంధాల మోజులో కొందరు తల్లులు నరరూప రాక్షసులుగా మారిపోతున్నారు. మాతృత్వానికే కలంకం తెస్తున్నారు. తెలంగాణలోని అమీన్పూర్లో రజిత అనే మహిళ ప్రియుడు మోజులో పడి 3 పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన దేశాన్ని శోకచంద్రంలో ముంచేసింది. పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం పెట్టి మరీ చంపేసింది. ఈ దారుణం చూశాక అందరూ భయంతో వణికిపోయారు. ఏపీలోని ఒంగోలు జిల్లా పాతపాడులో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను బండరాయితో తలపై మోది మరీ హత్య చేసింది. ఇలా 1-2 వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పశ్చాత్తాపమే లేదట. భర్తలను కర్కశంగా చంపుతున్న భార్యలో అస్సలు పశ్చాత్తాపం కనపడడం లేదని పోలీసులు చెప్తున్నారు.
దారుణంగా భర్తలను పిల్లలను హత్య చేసిన తర్వాత కూడా వారు ధీమాగానే కనిపిస్తున్నారట. జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగే విషయాల గురించి ఆలోచిస్తున్నారట. అలాగే హత్య చేసే ముందు కూడా పోలీసులకు దొరికిపోతామని కూడా భార్యలు భయపడటం లేదట. పోలీసులకు దొరికినా ఎలాగైనా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారట. అయితే ఊహల్లో బతుకుతూ మహిళలు వాస్తవాన్ని మర్చిపోతున్నారని మానసిక నిపుణులు చెప్తున్నారు. తాలి కట్టిన భర్తను మట్టుబెట్టిన భార్య తమతో కలకాలం ఎలా కలిసి ఉంటుందని కొందరు ప్రియులు ప్రశ్నిస్తున్నారు. అప్పటికి కానీ మహిళలకు తత్వం బోధపడడం లేదు. భర్త వల్లే స్వేచ్ఛ కోల్పోతున్నామని తెగ బాధపడిపోయి హత్యలు చేస్తున్న భార్యలు జైలు ఊచల వెనుక కూడా అదే స్వేచ్ఛ కోల్పోతున్నామని గుర్తించడం లేదు. ఈ దారుణాలు చూస్తుంటే మహిళల్లో సున్నితత్వం మాయమై రాక్షసత్వం పెరుగుతోందనే విమర్శలు కూడా వస్తున్నాయి.